హలో అందరికీ వెల్కమ్ టు లాస్య అభిరుచులు. మా సిద్దిపేట స్టైల్లో మటన్ ఇంకా కొవ్వు చారుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మటన్ వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది. ఈ మటన్లో ఉన్న కొవ్వునంతా సెపరేట్ చేసి ఈ మటన్ని క్లీన్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ అంత కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మటన్ ముక్కలకు కారం అంతా పట్టేలా ఇలా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర అనేది ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మనము ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకొని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ మటన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి అంతా మటన్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము మటన్ కలిపి పెట్టుకున్న గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అందులో కారం ఉండిపోతుంది కదా, అదంతా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇదే వాటర్ మనం మటన్లో వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మటన్ అంతా ఒకసారి పైనుండి కిందికి ఇలా మొత్తం కలుపుకొని ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ ఇందులో ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి మటన్ ఉడికిందో లేదో. 5 విజిల్స్కి నాకైతే మటన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. నేను వాటర్ ఎక్కువగా యాడ్ చేయలేదు కాబట్టి నాకు గ్రేవీ అనేది ఎక్కువగా రాలేదు. మీకు కావాలంటే ఫస్టే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా స్టవ్ మీద పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కొవ్వు చారుని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొవ్వుని క్లీన్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొవ్వుని కూడా ఇందులోనే వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపుని, అలాగే 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేలోపు చింతపండులో నుంచి రసంని పల్చగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఈ కొవ్వు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న
చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుతూ స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇదే టైంలో మీరు గరం మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా ఇది మరుగుతున్న టైంలోనే మనము ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో వాటర్ వేస్తూ ఎక్కడ ఉండలేమి లేకుండా ఇలా పల్చగా కలుపుకోవాలి. బియ్యం పిండికి బదులు శనగపిండినైనా తీసుకోవచ్చు. 2-3 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత ఈ బియ్యం పిండి ఇందులో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకే కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి కాస్త చిక్కబడేంత వరకు. ఇలా కొంచెం చిక్కగా అవుతే సరిపోతుంది. నేనైతే కలుపుకున్న పిండి మొత్తం యాడ్ చేశాను. పిండి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పొంగు వస్తూ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు మరిగించుకున్నామంటే చారు అనేది కాస్త చిక్కబడుతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాక మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కొవ్వు చారు రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకైనా బిర్యానీ రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. మా సిద్దిపేట రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.